హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మంగారి. తమిళైన్ చూసే ఉంటారు కదా. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి జేపీజీ ఆఫీస్కి వెళ్తున్నాం. ఆర్టీఓ ఆఫీస్ అంటే జేపీజీ ఆఫీస్ ఏంటంటే మలేషియాలో ఆర్టీఓ ఆఫీస్ అన్నమాట, రిజిస్ట్రేషన్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్. 3:30కి ఉంది స్లాట్. మరి మన దగ్గర అక్కడ ఏ స్లాట్ పెట్టుకున్నా, మార్నింగ్ 10కి పెట్టుకున్నా, 12:30కి 1కి పెట్టుకున్నా, ఏ టైం అయినా పోవచ్చు. మన నెల వేస్తారు, ఫాస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 minute పోతాము. మన డాక్యుమెంట్స్ అన్నీ చూస్తారు, చూసి ఫోటో దిగమంటారు, ఫోటో దిగాక సైన్ పెట్టమంటారు, ఫినిష్. సో ఇక్కడ ప్రాసెస్ ఎట్లుంటుందో నాకు అంత ఐడియా లేదు, బట్ అగైన్ చూద్దాం ఆ ప్రాసెస్ ఎట్లుంటుందో చూద్దాం. సో అండ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే డైరెక్ట్గా మళ్ళీ నేను మోటార్ బైక్ వచ్చేసి డైరెక్ట్గా బైక్ తీసుకోవాలి. బైక్ తీసుకొని డైరెక్ట్గా ఒక టాప్ బాక్స్ ఒకటి ఫిక్స్ చేయించుకుంటారు. టాప్ బాక్స్ మ్యాండేటరీ, ఎందుకంటే ఇక్కడ అంటే ఎండ ఉన్నది. మనం థాయిలాండ్లో ఎంటర్ అయినప్పుడు ఫుల్ వర్షాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో ఇక్కడ కూడా ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ పడుతుందో తెలియదు. అండ్ సో తెలుసు కదా, నేను బ్లాగ్ చూస్తుంటే మీరు హెల్మెట్ కొనుక్కున్నాను ఒకటి. సో హెల్మెట్ పట్టుకుని నుంచి మళ్ళీ మోటార్ బైక్ వచ్చి. సో చలో బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు, టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కలిపి, అంటే ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నా, ఎందుకంటే కొంచెం మనీ సేవ్ చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఏది స్కిప్ చేసినా దగ్గర ఒక 8 to 10 రింగెట్స్ మిగులుతున్నాయి. సో అఫ్కోర్స్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ వన్స్ మనం థాయిలాండ్కి ఎంటర్ అయిన తర్వాత 3 పూట్ల తినోడే, వండుకునే. సో చలో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. అండ్ మన ఇండియాలో అంటే మన ఎక్కడైతే పుట్టినామో ఆ కంట్రీలో ఈజీగా అయిపోతుంది రిజిస్ట్రేషన్. బైక్ కానీ కార్ కానీ ఇవన్నీ అయిపోతూ ఉంటాయి. అది కాకుండా మళ్ళీ నేను వియట్నాంలో ఒక బైక్ తీసుకున్నా, సెకండ్ కంట్రీ నాది. అండ్ ఇది మలేషియా థర్డ్ కంట్రీ, అంటే నా పేరు పైకి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. ఓకే, వెహికల్. సో చలో రైట్. సో టైం వచ్చేసి 1:30 అవుతుంది. నాకు 3:30కి ఉంది, ఇంకా 2 hours ముందే వచ్చిన. జబాటాన్ పెంగాన్ కుటాన్ జలాన్ నెగేరి సిలంగార్. ఓకే, జేపీజే నెగేరి సిలంగార్. ఓకే, ఇది ఆర్టీఓ అనమాట, రిజిస్ట్రేషన్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్. సో లోపలికి వెళ్దాం. ఇక్కడ కూడా మీడియేటర్స్ ఉంటారు కంపల్సరీ. ప్రపంచంలో ఎక్కడైనా మీడియేటర్స్ ఉంటారు. మేబీ కొన్ని కంట్రీలు ఉండకపోవచ్చు, బట్ ఇక్కడ కూడా ఉంటారేమో. సో చూద్దాం. అంటే నేను ఏదైతే కంపెనీలో బండి తీసుకున్నానో ఆ కంపెనీ నుంచి ఒక పర్సన్ వస్తాడు ఇప్పుడు. మరి వచ్చిండో లేదంటే వస్తాడో తెలియదు మనకి. ఆయన వచ్చిన తర్వాత ఆయన తరపున రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. అంటే ఆయనే మొత్తం డాక్యుమెంట్స్ ఒకటి మొత్తం ఆయనే అరేంజ్ చేస్తాడు. సో నేను పోయి వెళ్ళి జస్ట్ ఫోటో దిగి సంతకం పెట్టుకోవడం అంతే. సో వెంటనే ఇచ్చిస్తా అన్నాడు, అంటే ఒక డాక్యుమెంట్ ఇస్తానంట. నా పేరు పైన రిజిస్ట్రేషన్ అవుతాయి కదా, ఆ రిజిస్టర్ అయిన డాక్యుమెంటు ఇచ్చేస్తారంట. చూద్దాం ఎట్లుంటుందో. మన ఇండియాలో అయితే, హైదరాబాద్ అయితే రిజిస్ట్రేషన్ అయిన 1 week నుంచి 1 month లోపు ఆర్సీ కార్డ్ ఇంటికి వస్తుంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డు మన ఇంటికి వస్తుంది. బట్ ఇక్కడ కార్డు ఉండదంట, ఓన్లీ జస్ట్ పేపర్ పైన కంప్లీట్ డీటెయిల్స్ విత్ స్టాంప్ ఉంటుందని అన్నాడు. బట్ అది వచ్చిన తర్వాత క్లియర్గా చెప్తా ఎట్లుంటుందో. ఓకే, ప్రశాంతంగా ఉంది, గోల లేకుండా. మళ్ళీ చూపిస్తా, జేపీజే ఆఫీస్. ప్రశాంతంగా ఉంది. సో ఫస్ట్ వచ్చేసి నేను క్యూ నెంబర్ తీసుకోవాలి. క్యూ నెంబర్ తీసుకొని ఎవరైతే ఏజెంట్ ఉన్నారో అతనికి ఇచ్చేస్తే మిగతా విషయాలు చూసుకుంటాడు. And road tax? This. Okay. This one road tax insurance same together. Road tax insurance, okay. Same together. Okay. And then the expired 1 year. Okay. May until 26 lah. Next year. This one you keep yourself. Yeah. You go short book and then you do lamination. Laminate plastic. Okay. After this you go showroom take your bike. Yeah. Done.
రైట్. సో ఫైనల్గా అయితే మన పేరు పైకి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది బైక్. సో ఈ డాక్యుమెంట్ మీకు నేను క్లియర్గా చూపించకూడదు, ఎందుకంటే కరెంట్ యూట్యూబ్ నామ్స్ ప్రకారము కొంచెం అంటే వీడియో డిలీట్ చేస్తారు. సో అందుకని నేను కొంచెం బ్లర్ చేసి చూపిస్తాను సర్టిఫికెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫుల్ కంప్లీట్గా నా పేరు పైకి అయితే రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో చలో ఇప్పుడు వెళ్ళేసి బైక్ దిగేసుకున్నాం. అదే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండ్ రోడ్ ట్యాక్స్ ఉందన్నమాట. అండ్ ఇన్సూరెన్స్ వచ్చేసి నాకు ఆన్లైన్లో వాట్సాప్లో ఆల్రెడీ పంపించేసిండు ఆ క్యాండిడేట్. సో డైరెక్ట్గా ఇప్పుడు షోరూమ్కి వెళ్ళేసి బండి తీసుకున్నాం. చలో రైట్. సో ఇదే జేపీజే రిజిస్ట్రేషన్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్. సో క్యాబ్ రాగానే ఎక్కేసి ఇంక వెళ్ళిపోదాం. ఫుల్ ఎగ్జైటెడ్, కానీ వర్షం బాగా పడ్డది, కొంచెం చినుకులు పడుతున్నాయి కొంచెం కొంచెం. సో బండి తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోవటమే. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ ఒకటే కొంచెం చూడాలి ఎట్ట పోవాలో ఏం చేయాలో. ర్యాపిడ్ కార్లో ఆల్మోస్ట్ ఒక 20 రింగిట్స్ వేసిన, బట్ ఇప్పుడు కొంచెం వర్షం పడుతుంది, పాస్పోర్ట్ కూడా ఇంపార్టెంటే. సో అందుకని డైరెక్ట్గా ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాను. డైరెక్ట్ జేపీజే ఆఫీస్ నుంచి డైరెక్ట్గా మన మోటార్ బైక్ గ్లెన్మోర్కి. సో దగ్గర 17 రింగిట్లు పడుతుంది. ఓకే, షోరూమ్కి అయితే వచ్చిన బైక్ రిసీవ్ చేసుకొని సో వెళ్ళిపోవటం ఇంకా. బిజినెస్ ఎట్లంటే దందా, బైక్స్కి వచ్చిన ఫ్రీగా వచ్చిన టాప్ బాక్స్ బ్యానర్స్కి పక్క పడుతారు అండ్ మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతారు కావాలంటే. బండికి వచ్చిన బండికి ఇచ్చేయచ్చుగా, అలాగో దందా అంతే. అసలు పడేది అంతే ఉంటాడు, పైసలు పైసలు పైసలు. సూపర్ ఉన్నాయి అక్కడ, వస్తుంది లోపల. ఓకే, బైక్ రిజిస్ట్రేషన్ అయితే తీసుకుంటున్నాను, అన్నీ చెక్ చేస్తున్నాడు ఒకసారి. Signal. Okay. Signal. Okay. Yeah. Yeah. Brakes. Okay. Yeah. And then horn. Yeah. Okay, ఇదే మన బైక్. సో మంచిగా ఒకసారి రైట్. సో బండికి నా ఫోన్ హోల్డర్ పెట్టిస్తున్నా. సో చాలా ఉన్నాయి బైక్స్, ఇంకా ఇవన్నీ బైక్లే, ఇవన్నీ అంటే మొత్తం అన్ని రిపేర్ చేసి పంపించేస్తారు, సర్వీసింగ్ రిపేరింగ్ చేసి పంపించేస్తారేమో. బాగుంది. సో మొబైల్ హోల్డర్ అయితే ఫిక్స్ అయిపోయింది. థ్యాంక్ యూ బ్రో, ధన్యవాద్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు ఇంకా వెళ్ళిపోదాం ఇక. बाइक ऑलरेडी ऑल सेट. तो इसका ऑयल चेंज हो गया ना, ऑयल चेंज वगैरह पूरा हो गया ना. మొత్తానికి అయితే బైక్ అంతా రెడీ అయిపోయింది అండ్ ఫోన్ హోల్డర్ కూడా ఫిక్స్ చేసుకున్నాను. సో మనకి హెల్ప్ చేసింది మాత్రం మీ ఇద్దరు బ్రదర్సే. రైట్. సో ఇప్పుడే డెలివరీ తీసుకొని బయటకి అయితే వచ్చేసిన బైక్. మొత్తం వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ అయింది, 99,066 కిలోమీటర్స్ తిరిగింది. సో చలో లెట్స్ మూవ్ ఆన్. సో పెట్రోల్ కొట్టించేద్దాం, ఫుల్ ట్యాంక్ కొట్టించేసి దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం.
రైట్, మలేషియాలో బైక్ తీసుకొని తోలుతున్నా మామ. మలేషియాలో ఫస్ట్ రైడ్ ఇది. టాప్ బాక్స్ తీసుకుంటున్నాను. టాప్ బాక్స్ వచ్చేసి 180 అండ్ 120 ఫర్ ఫిక్సింగ్. టోటల్ 300 ringgits.